SSTV. Viewers, welcome to SSTV. విజయ్ దేవరకొండ కంబ్యాక్ అయ్యాడా అంటే అవునని అంటున్నారు కింగ్డమ్ మూవీ చూసిన జనాలు. కింగ్డమ్ మూవీలో విజయ్ కంబ్యాక్ అయ్యాడంటూ వాళ్ళు పబ్లిక్ టాక్ చెప్పడం జరిగింది. అయితే కింగ్డమ్ మూవీ ఎలా ఉంది, మూవీ రివ్యూ ఏంటి అనేది ఇవాళ వీడియోలో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే ఒక కానిస్టేబుల్ తన అన్నని వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ అన్నని వెతుక్కునే ప్రాసెస్లో తను ఒక తెగకి కింగ్ అవుతాడు. ఇది ఎలా జరిగింది అనేది సినిమా. అయితే తన అన్న విషయానికి వస్తే విజయ్ దేవరకొండ అన్నగా సత్యరాజ్ యాక్ట్ చేయడం జరిగింది. తన అన్న ఒక పెద్ద డ్రగ్ డీలర్, అంతేకాదు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కూడా. అయితే తన అన్నను ఆ కోపం నుంచి ఎలా బయటికి లాగాడు, తన అన్న తనకి దొరికాడా లేదా, తన అన్నను వెతికే ప్రాసెస్ లో తనకి ఎదురైన పరిణామాలేంటి, అసలు హీరోయిన్ ఎలా తనకి కనెక్ట్ అవుతుంది అనే విషయాన్ని ఈ మూవీలో చూపించడం జరిగింది. ఇక మూవీ ప్లస్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. మూవీలో విజయ్ దేవరకొండ తన 100% ఎఫర్ట్ ని పెట్టాడు. మనం అర్జున్ రెడ్డిని చూసి ఎంత హైగా ఫీల్ అయ్యి మనం థియేటర్స్ నుంచి వస్తామో, మూవీ చూసిన తర్వాత అంతే హై ఫీల్ ని మనం క్యారీ చేస్తాం. ఎందుకంటే మూవీ ఆ రేంజ్ లో ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మూవీకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే అనిరుద్ధ్ మ్యూజిక్, బీజిఎం అదిరిపోయిందని చెప్పాలి. యాక్షన్ సీక్వెన్సెస్ లో వచ్చే బీజిఎం మనకి గూస్ పంప్స్ ని తెచ్చి పెడతాయి. ఇక విజయ్ దేవరకొండ పెళ్లి చూపులతో టాలీవుడ్ లో ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండను ఎక్కడికో ఎత్తేసిందని చెప్పాలి. ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి అంతగా ఆడలేదని చెప్పాలి. ఆడినా కూడా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకోవడం లేదా ఫ్లాప్ టాక్ ని తెచ్చుకోవడం జరిగింది. అయితే ఈ మధ్య రిలీజ్ అయినటువంటి ఫ్యామిలీ మ్యాన్ మూవీ కూడా పెద్దగా సక్సెస్ ని సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు అంతా కింగ్డమ్ మీదే ఆశలు పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. ఒక పక్క తన గర్ల్ ఫ్రెండ్ రష్మిక పాన్ ఇండియా మూవీస్ తో దూసుకుపోతుంది. తనేంటి ఇలా అయిపోయాడని బయట ఎన్నో కామిక్స్ వస్తున్నప్పటికీ కూడా వాటన్నిటిని దిగమింగుకుంటూ కింగ్డమ్ మీదే పూర్తి ఆశలను పెట్టుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇక కింగ్డమ్ మూవీలో మైనస్ల గురించి తెలుసుకుందాం. కింగ్డమ్ మూవీలో సెకండ్ పార్ట్ కొంచెం లాగింగ్ గా ఉందని అంటున్నారు. అంతేకాదు పాటలు కూడా లేకపోవడంతో కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. కానీ ఫస్ట్ పార్ట్ మంచి హైతో ఉండడంతో సెకండ్ పార్ట్ ని పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే సినిమా ఎండింగ్ కూడా కన్క్లూజన్ బాగానే ఇచ్చారు. ఇప్పట్లో వచ్చే సినిమాలకి పార్ట్ 2 ఏ సినిమాలకైతే ఉంటుందో అన్ఫినిష్డ్ గా మూవీని క్లోజ్ చేయడం జరుగుతుంది. అలాంటి ఫినిషింగ్ ని ఈ మూవీకి డైరెక్టర్ ఇవ్వలేదు. మూవీని చక్కగా ఫినిష్ చేశాడు. అయితే సెకండ్ పార్ట్ ఉంటుందనే విషయాన్ని కూడా చివర్లో తెలియజేశాడు. భాగ్యశ్రీ విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ వర్కౌట్ అయినప్పటికీ సెకండ్ హాఫ్ లో స్లో నరేషన్ ఉండటం, అలాగే పాటలు లేకపోవడం సినిమాకి కొంచెం మైనస్ గా అయ్యాయి. అలాగే బ్రదర్స్ మధ్య వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలైతే మనల్ని కదిలించాయనే చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కొన్ని వెబ్సైట్స్ లో 2.5 రేటింగ్ ఇచ్చినప్పటికీ, మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ కూడా కింగ్డమ్ మూవీ విజయ్ దేవరకొండకి కంబ్యాక్ అనే చెప్పాలి. మరి సెకండ్ మూవీతో ఇంకా తన సత్తాన్ని చాటుతాడో లేదా తూస్తనిపిస్తాడో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.